అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు నేను వైకుంఠ ఏకాదశి కాబట్టి శ్రీనివాస టెంపుల్ ఉంది మా ఇంటి దగ్గర. చాలా ఫేమస్ అయిన గుడి. చాలామంది ఎక్కడి నుంచో వస్తారు, చాలా చోట్ల నుంచి వస్తారు. అక్కడ చాలా ఫేమస్. అక్కడ వైకుంఠ ఏకాదశి అంటే ఆ రోజు అక్కడ వైకుంఠ ద్వారం ఓపెన్ చేస్తారు. దర్శనం బాగా చేసుకోవచ్చు. రష్ ఫుల్గా ఉంటుంది, కానీ చాలా బాగా చూసుకోవచ్చు దేవుడిని. మీకు అక్కడ చూపిస్తాను, దేవస్థానానికి వెళ్తాను నేను, అక్కడ చూపిస్తాను దేవుడిని, మీకు చూపిస్తాను. మీరు చూసి ఎంజాయ్ చేయండి, దేవుడిని దర్శనం చేసుకోండి. చూడండి, షాపులు పెట్టినారు. కొత్తగా పెట్టినారు షాపులంతా. ఈరోజు వైకుంఠ ఏకాదశి స్పెషల్ కాబట్టి షాపులంతా పెట్టి అన్నీ అమ్ముతారు ఇక్కడ. చూడండి, ఇప్పుడు ఏం కావాలో క్యాలెండర్స్, దేవుడి ఫోటోలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చాలామంది ఉన్నారు. ఎవరెవరికి ఏమేమి కావాలో అన్నీ తీసుకోవచ్చు ఇక్కడ, అన్నీ దొరుకుతుంది. చూడండి, కవర్లో పోటు కుడుతురుంగ అబ్బియే. మొబైల్ కవర్లు, టెంపర్ గ్లాసులు అన్నీ వేస్తున్నారు. పిల్లల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. హ్యాండ్ బ్యాగ్లు, స్కూల్ బ్యాగులు అన్నీ అమ్ముతున్నారు. క్యాలెండర్స్, చిన్నపిల్లలకి బుక్స్ అన్నీ అమ్ముతున్నారు. రంగోలీ పేపర్స్, కలర్ పేపర్స్ అన్నీ, స్టిక్కర్లు. చూడండి, మసాలా దినుసులు. ఈరోజు రష్ కాస్త తక్కువ ఉన్నట్లుంది, జనాలు తక్కువగా ఉన్నారు. అంతా ఉదయాన్నే వచ్చి వెళ్ళిపోతారు. ఈ టైంకి ఎవరు ఉండరు ఎక్కువ. ఉదయం 5 గంటలకు వచ్చి ఉంటే చాలామంది ఉంటారు. వైకుంఠ ద్వారము. వైకుంఠ ద్వారం, వైకుంఠ ఏకాదశి కాబట్టి వైకుంఠ ద్వారం ఓపెన్ చేసి ఉండాలి. ఈ ద్వారం ద్వారా దేవుని దర్శనం చేసుకోవాలి. లోపలికి వెళ్ళి లోపల వీడియో తీయచ్చో తీయకూడదు తెలియదు. తీసేటట్లుంటే మీకు దేవుని దర్శనం చేయించి చూపిస్తాను మీకు. దేవుని దర్శనం చేసుకోండి. ఎలా జరిగిందండి దేవుని దర్శనము? ఆ దేవుడి అనుగ్రహం మీ పైన ఉండాలని, నా పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. దర్శనం బాగా చేసుకున్నాను, చాలా సంతోషంగా ఉంది నాకు. దేవుడి దర్శనం ఈ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం ద్వారా ఆ ఏడుకొండల స్వామి దర్శనం చేసుకోవడం, ఆ దేవుని దర్శనం బాగా జరిగింది. ఎలా ఉందండి ఈ వీడియో? ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను. మీరు ఆ స్వామిని చూసి దర్శనం చేసుకొని ఆనందించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.